హాయ్ హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే సంక్రాంతి, భోగి, కనుమ రోజు నేను ఏ ముగ్గులు వేశాను, ఇంకా సంక్రాంతి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, భోగి పండుగ రోజు భోగి పండ్లు మా చిన్నోనికి ఎలా పోసామనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూపించబోతున్నాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ఇదైతే ఫస్ట్ డే ఫ్రెండ్స్. ఫస్ట్ డే రోజు నేను ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నా అంటే మన ఈ 3 పండగలు కలిపి అన్నీ వచ్చే విధంగా నేను ఈ డిజైన్లో సెలెక్ట్ చేసుకున్నాను. అంటే కైట్ కానీ, పాలు పొంగించడం, చెరుకు గడలు, ఇంకా అన్ని రకాలుగా వచ్చేలాగా ఇందులో నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ డే రోజు డిజైన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా మీరు చూడండి, ఇంక ఇదైతే ఎర్లీ మార్నింగ్ 5 వరకు మాకు అయిపోయింది. నేను 4:30కే లేచి స్నానం కూడా చేసేసినాను ఫ్రెండ్స్. స్నానం చేసి నేను ముగ్గు అనేది స్టార్ట్ చేసినాను. చూడండి ఎంత చీకటి ఉందో. మొబైల్ లైట్ తోటి ఇంకా నేనైతే ఫస్ట్ స్టార్ట్ చేసినాను. ఆల్రెడీ లైట్ ఉంది, బట్ మాకు కనిపిస్తుంది కానీ వీడియో తీయడం కోసం అది లైట్ అయిపోయింది. ఇంకా మా చిన్నోడు కూడా లేచినాడు. మేము లేచేసరికి ఇంకా తను కూడా లేచినాడు 4:30కి. ఇంకా నేనైతే ముగ్గులు అయితే వేయడం స్టార్ట్ చేసినాను. ముగ్గులు వేస్తూ కలర్లు కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా చూడండి, డిజైన్ అయితే చాలా బాగుంది. మీకు గనుక నచ్చితే మీరు కూడా నెక్స్ట్ టైం ట్రై చేయండి.
నెక్స్ట్ డే డిజైన్ అయితే ఇది ఫ్రెండ్స్, చూడండి గంగిరెద్దులు, చెరుకు, ఇంకా భోగి మంటలు, డోలు, కైటు అన్ని రకాలు వచ్చేలాగా నేను ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా డిజైన్ ఎలా ఉందో చెప్పండి, కలర్ కాంబినేషన్స్ కూడా ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా మీకు కూడా నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంది, చాలా తొందరగా కూడా అయిపోతుంది. నెక్స్ట్ డే ముగ్గు ఏం వేసాను అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇంకా చూడండి, ఇది కూడా సింపుల్గా ఇంకా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఆ డిజైన్ అయితే. నెక్స్ట్ కనుమ రోజు ఇంకా ఏ ముగ్గు వేసానో ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, రథం ముగ్గు వేసాను కనుమ రోజు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉందని ట్రై చేశాను. చుక్కల ముగ్గుతో కూడా ఉన్నాయి, బట్ ఇంకా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది అని ఇంకా ఇలా అయితే వేసినాను. చూడండి, ముగ్గు మేమున్న ఫ్లోర్లో వేసినాము. అంటే 2 గుమ్మాలు ఉంటాయి కదా, ఆ 2 గుమ్మాలకి ఒక్కొక్క గుమ్మానికి ఒక్కొక్కటి వేసినాను. ఇంకా ఈ ముగ్గులు ఇవన్నీ అయిపోయిన తర్వాత దేవునికి అయితే ఇంకా పూజ అయితే చేసేసినాము. చూడండి, ఇంకా దేవునికి పూజ చేసిన తర్వాత నెక్స్ట్ మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం ఫ్రెండ్స్. అక్కడ మా మమ్మీ ఏమేమి ఐటమ్స్ చేసిందో ఇంకా నేను మీకు చూపిస్తాను. ఇదేమో పూజ గదిలో. నెక్స్ట్ ఇక్కడనేమో సమ్మక్క ఉన్న లక్ష్మీదేవుడు, ఎల్లమ్మ దేవుడు ఉంటారు మాకు, అక్కడ కూడా దీపం ముట్టించేసినాము. ఇంకా ఇదేమో అమ్మ వాళ్ళ ఇంట్లో మేము మా చిన్నోనికి భోగి పండ్లు వేయడం కోసం అక్షింతలు, రేగు పండ్లు, ఇంకా బంతిపూలు ఇవన్నీ రెడీ చేస్తున్నాము. అంటే కొందరమే ఉన్నాం కాబట్టి నేను కొంచెం క్వాంటిటీలో తీసుకున్నాను. ఫస్ట్ అయితే మా మమ్మీ ఇంకా మా చిన్నోనికి భోగి పండ్లు వేస్తుంది, తర్వాత మా డాడీ, ఇంకా ఒకరి తర్వాత ఒకరం ఇలా అయితే మా చిన్నోనికి భోగి పండ్లను అయితే వేసేసినాము. భోగి పండ్లు అన్నీ వేసిన తర్వాత ఇంకా మేమైతే తేయడం కోసం అయితే కూర్చున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఏమేమి చేసినాము. ఇంకా మా మమ్మీ అయితే మటన్ కర్రీ చేసింది, ఇంకా నెక్స్ట్ పూరీలు చేసింది. చూడండి, మేము వచ్చేసరికి అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా చికెన్ కూడా వండేసినారు, ఇంకా స్ప్రైట్, మజా ఇవన్నీ కూడా తీసుకొచ్చేసినారు. ఇంకా మేమైతే ఇంకా హ్యాపీగా తినేసినాము. కానీ కొంచెం లేట్ అయిపోయింది ఇంకా మేము తినేసరికి. ఇంకా అంతే. ఇంకా ఇలా ఫెస్టివల్స్కి అమ్మ వాళ్ళ ఇంట్లో వెళ్ళి సెలబ్రేట్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఎందుకంటే అమ్మ చేతి, మనం ఎంత బాగా చేసినా అమ్మ చేతి వంట ఆ టేస్టే వేరుంటుంది. మా మమ్మీ అయితే చాలా బాగా చేసింది. మటన్, ఇంకా చికెన్ కానీ పూరీలు. మా మమ్మీ చేత పూరీలు మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టము. ఇంకా మా చిన్నోడైతే మజా తాగుతున్నాడు. ఇంకా మేమందరం అయితే ఇంకా పూరీలు అయితే తినేసినాము. ఇంకా నాకు ఎన్నున్నా మళ్ళీ బగారా రైస్ అంటే చాలా ఇష్టము. ఇంకా బగారా రైస్ కూడా మా మమ్మీ చేసింది. నేనైతే పూరీలు తినడం కంటే ఇంకా రైస్ తోటే తినేసినాను. నాకు అంటే ఇవి చపాతీ కానీ పూరీల కంటే రైస్ తీసుకోవడమే నాకు ఇష్టం అనిపిస్తుంది నాన్ వెజ్లోకి.
ఇంకా అక్కడ పక్కకి ఎందుకు రైస్ తీస్తుందంటే మా నానమ్మ కోసమని ఇంకా రైస్ తీస్తుంది. నెక్స్ట్ తర్వాత మేమే తిన్నాము. నేనైతే వెయిట్ చేస్తున్నా. ఇంకా పూరి ఒకటి అట్లా టేస్ట్ చేసిన అంతే. రైస్లో అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంది. మటన్ కానీ చికెన్ కానీ చాలా బాగుంది, చాలా చక్కగా ఉడికింది. ఇంకా మేము అమ్మ వాళ్ళ ఇంటి నుండి వచ్చినాక నెక్స్ట్ బోటి అయితే వండేస్తున్నాను. ఇంక ఇది నైట్ టైంలో, డే టైంలో మేము మటన్ చికెన్ తిన్నాము. ఇది నైట్కి మాత్రం నేను ఇది ఫ్రై చేస్తున్నాను. కర్రీలా కాకుండా ఇలా ఫ్రై లాగా మనం వేపుకుంటే పిల్లలైతే చాలా ఇష్టపడతారు. ఇంకా మా పాపకైతే చాలా ఇష్టము బోటి, ఆమె ఇష్టంగా తింటుంది. సో ఇంకా అదేంటంటే కర్రీలా కాకుండా ఇలా ఫ్రై చేయాలి, డ్రై లాగా. చూడండి, ఇలా చేస్తే పిల్లలు మంచిగా స్నాక్స్ లాగా తీసుకుంటారు. ఇంకా ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈరోజు వీడియో మాత్రం ఇదే. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ఇంకా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.